నెక్స్ట్ ఇది జర్ర నవ్వుకునే వార్త చూడండి. టచ్లో 20 మంది ఉన్నారట. ఈడేమో 20 మంది అని రాశారు. ఈయన నమస్తే తెలంగాణలో చూడుర్రి. అసలు ఈయన ఏమన్నాడో ఎవరికి క్లారిటీ లేదు. టచ్లో 25 మంది ఎమ్మెల్యేలట. ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఒక కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిందట. వద్దొద్దు ఇప్పుడే వద్దు అన్నాడట. ఆ వస్తాన్నోడేవాడో అసలు ఆ తెస్తాన్నోడేవాడో ఈయనట వద్దని వారించిండట. ఎవడన్నా పవర్ వదిలేసి ఏ రాజకీయ నాయకుడైనా పవర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉంటాడు. పోనీ ఈయనేమన్నా ప్రభుత్వాన్ని కూల్చి ఈయన నిలదొక్కుని అధికారం చేపట్టే అవకాశం ఉందా? ఇది ఎట్లుందంటే చెప్పడం నిన్న కూడా నేను చెప్పిన కరోనా టైంలో అన్నాడు కదా 23 డిగ్రీల సెల్సియస్లోనే కరోనా అనేది బ్లాస్ట్ అయిపోతుంది అని అన్నాడు కదా, మాస్క్ పెట్టుకోకుండా నేను పని చేస్తామని. ఆడోడో సైంటిస్ట్ ఫోన్ చేసిండు నాకు అన్నాడు కదా. ఇగో ఆ సైంటిస్టే ఈ కాంగ్రెస్ నేత. అంటే సైంటిస్ట్ లాంటోడే ఈ కాంగ్రెస్ ముఖ్య నేత కూడా. ఈ కాంగ్రెస్ ముఖ్య నేత లేడు, ఎవడూ లేడు. ఈ ఎలక్షన్లకు ముందు ఒక లీక్ ఇచ్చి ఇగో మా దాంట్లోకి కూడా వస్తారని చెప్పుకునే ఒక ప్రయత్నం. ఎందుకు వస్తారు నీ దాంట్లోకి? ఏముందని నీ దాంట్లోకి వస్తారు? ఉన్నోళ్ళే జారుకుంటున్నారు కదా. ఇప్పుడు నీ దాంట్లోకి వస్తారని అంటున్నావు కదా, నీ దాంట్లో జారుకుంటున్నారు కదా ఎమ్మెల్యేలంతా. నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలంతా. ఫస్ట్ నువ్వు ఆ 25 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే గొప్ప అనే సిచ్యువేషన్లో ఇప్పుడు ఉండి 25 మంది అట అధికార కాంగ్రెస్ నుంచి ఈయన పార్టీలోకి వస్తారట. పోనీ నువ్వేమన్నా ఈ ఎంపీ ఎలక్షన్లో ఒక 5-6 సీట్లు వచ్చే అవకాశం ఉందని మన వాతావరణం అన్న కనిపిస్తుందా? పోనీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత నీ పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదంలోకి నెట్టబడుతున్నావు నువ్వు. చాలా క్లియర్ పిక్చర్ కదా ఇదైతే. ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ అంటాడు 1 వస్తుందా 2 వస్తుందా 0నా అన్న ఒక చర్చ ఉన్నది. వచ్చిన సర్వేలన్నీ కూడా అవే చెప్తున్నాయి. నేషనల్ సర్వేలు 1 లేదా 2 లేకపోతే అది కూడా రాదని. మరి నీ పార్టీలోకి ఏ లెక్కన వస్తారు? 25 మంది ఎమ్మెల్యేలు నా దాంట్లోకి వస్తారు అని జనాన్ చేతిలో క్యాలీఫ్లవర్ పెడితే నమ్మడానికి ఎవరు రెడీగా లేరు, పెట్టించుకోవడానికి ఎవరు లేరు ఈడ. అంటే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటాడు. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే. లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అట. ఎట్లొస్తుంది నీ రాజ్యం? నువ్వు అసలు ఒక్క సీటు గెలవని నీకు ఎట్లా రాజ్యం వస్తుంది? అసలు నువ్వు ఉండవా? నీ పార్టీలో నీ ముగ్గురు తప్ప ఎవడు ఉండట్లేదట. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, ఒక లీడర్ కనెక్టివిటీ లేదు నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి. ఏమైనా సంపాదించుకోవడానికి నీ పార్టీలో జాయిన్ అయ్యే అధికారం ఉంది కదా అని నీ పార్టీలో ఉన్నారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత నీ పార్టీ నుంచి నెమ్మదిగా జారుకోవడానికి రెడీ అవుతున్నారు. నువ్వు ఇట్లా ఫేక్ ముచ్చట్లు చెప్పి జనం చేతిలో చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడానికి రెడీ అయినావు. ఇక్కడ ఏమంటాడు? రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందట. ముస్లింలు మన వైపే ఉన్నారట. ఎంఐఎం కూడా మనతోనే ఉందట. ఏడ ఉన్నది ఎంఐఎం నీతోని? ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్తో కలిసిపోయింది. ఎంఐఎం నీతో ఎక్కడున్నది? 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసిందట. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను వదులుతుందా? 104 మంది ఉన్న బీఆర్ఎస్ని పడగొట్టాలని బీజేపీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు నువ్వు 60 మంది గెలిస్తే 2014లో అందరినీ తీసుకున్నావు, అప్పుడు పడగొడతారని అయిపోయింది, సరే అనుకున్నాం. మళ్ళీ 80 మందికి పైన గెలిస్తే మళ్ళీ తీసుకున్నావు. మళ్ళీ అప్పుడెవడు పడగొట్టిండు? 20కి పైన సీట్ల మెజారిటీతో నువ్వు ఉన్నావు కదా మ్యాజిక్ ఫిగర్కి. మళ్ళీ 104 మంది ఉన్నా కూడా బీజేపీ పడగొట్టాలని చూసిందట. ఎవడు పడగొట్టాలని చూసి? వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 1 సీటు ఉంది వాళ్ళకి. ఒక రాజాసింగ్ ఏమో గెలిచిండు, అంతకు మించి ఇంకొక సీటు ఉందా వాళ్ళకి? ఎట్లా నీ గవర్నమెంట్ని పడగొట్టాలని చూసిరు? హరీష్ రావుని ఏకనాథ్ షిండేలాగా వాడుకుందామని చూసిరా? చెప్పు, నువ్వు అదన్నా చెప్పు. మరి హరీష్ రావు మొత్తం నీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి బీజేపీలో కలుద్దామని అనుకున్నాడా? అందుకే నువ్వు మంత్రి పదవి ఇయ్యలేదా? 2018లో గెలిచిన వెంటనే ఆన్సర్ చెప్పు. ప్రతిదానికి లింక్ ఉన్నది. అన్ని బోగస్ మాటలు. ఇది ఏమైనా కూడా ప్రజల్ని ఏమార్చడానికి, ప్రజల్లో ఒక చర్చ తీసుకురావడానికి ఈ కథనం. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉందట. ఎవడన్నా పోతాడా? ఎవడన్నా ముఖ్యమంత్రి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోతాడా? బిఎల్ సంతోష్కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టిరు, అందుకే కవిత అరెస్టు. అసలు ఆమెపై కేసే లేదట. ఊరిని అమ్మ. తెలంగాణ జాగృతికి 80 లక్షలు అరబిందో ఫార్మా డైరెక్టర్ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఉందట. 14 కోట్ల భూమి, 14 ఎకరాల భూమి మహబూబ్ నగర్లో కొనుగోలు చేసిరట. 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పంపించిందట. ఎవరు చెప్పిరు ఇది? అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మీ కూతురు ఆడిటర్, పర్సనల్ ఆడిటర్. ఈ బ్యాచ్ అంతా అప్రూవర్లుగా మారి వాంగ్మూలం ఇచ్చినారు. విత్ ట్రాన్సాక్షన్ తోని ఈడీ సిబిఐ ముందు ఉన్నాయి. అన్ని ముందు పెట్టి అడుగుతుంటే నీళ్ళు నములుతున్నది, సమాధానం దాటేస్తున్నది. నువ్వేమో అసలు కేసే లేదట.
బిఎల్ సంతోష్ మీద కేసు పెడితే కవిత మీద కేసు పెట్టిరట. అసలు బిఎల్ సంతోష్ కేసు ఎప్పుడు వచ్చింది, కల్వకుంట్ల కవిత కేసు ఎప్పుడు వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే నువ్వు? నీ బిడ్డ అరెస్ట్ నెల రోజులు వచ్చింది దగ్గర. మరి నెల రోజుల పైన నుంచి ఎందుకు మాట్లాడలే? ఒక్క మాట కూడా కనీసం ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయలే? ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే ఎందుకు మాట్లాడతలేడు? కన్న తండ్రికి సిగ్గు లేదా? కన్న బిడ్డ జైల్లో ఉంటే కనీసం మాట్లాడా, పోయి పలకరించడా అని జనం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు. అది కూడా మళ్ళీ ఓపెన్గా వచ్చి మాట్లాడింది ఏం లేదు. వాళ్ళ దగ్గర మాట్లాడితే ఆ వార్తని బయటికి ఇట్లా రాసిస్తే దాన్ని పేపర్లు రాసినాయి. ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన మాటలు ఇవి. మళ్ళీ ఉద్యమ కేసీఆర్, త్వరలో బస్సు యాత్ర. ఏం ఉద్యమ కేసీఆర్? మళ్ళీ జనాన్ని మోసం చేద్దామనా? బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్ కేసీఆర్, పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత. సో ఇట్లా అన్ని పేపర్లలో ఈ వాడుతున్నది. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు, బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి, త్వరలో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను చూస్తారు, ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే, కక్ష సాధింపు, బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని ప్రయత్నించాం, దానికి మోదీ కక్షగట్టి కవితను అరెస్టు చేయించారు, పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు, 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చరా, బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు, కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలు 95 లక్షల చెక్కులు, ఇక్కడ వెళ్ళకపోవచ్చు అన్నారు, అలా వెళ్ళొచ్చు అని రాసింది నమస్తే తెలంగాణలో. ఏది నమ్మాలి? కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారన్నారు. దీనిని తట్టుకొని రాష్ట్రం అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు ఆ పార్టీ తీరు నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని, వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని అన్నాయట. నీ ఎవడన్నా ఇది ఎవడన్నా నమ్మడానికైనా ఉండాలి కదా. కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళట, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళట మళ్ళీ వస్తాం సార్ మేమని అడుగుతున్నారట ఈయన ముఖానికి. అంటే ఈయనటే నేను తీసుకొని అంటుండట, నువ్వు తీసుకొని అంటున్నావు. అసలు దొరికినోని దొరికినట్టుగా గంప కింద కమ్మే నువ్వట నీ పార్టీలోకి వస్తా అన్న మళ్ళీ తీసుకోవట. ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి, మోదీ తీరు ఇదే, ఆయనదంతా విద్వేషమే, మేం గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్ అట. నీ ముఖం ఆడేడ గెలుస్తావు కానీ పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం, హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు, లంకె బిందెల కోసం తిరిగేది దొంగలే, బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉంది కేటీఆర్. ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలన్నట. మరి 10 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? అదే పని కదా, జేబులనే పెట్టుకున్నావు కదా ప్రతిపక్షాలని. మెగా కృష్ణారెడ్డిని మధ్యలో పెట్టి ప్రతిపక్షాలన్నింటినీ జేబుల్లో పెట్టుకుంది నువ్వు. గట్టిగా మాట్లాడినావు, తీసుకుపోయి జైలు వేసినావు. 100% అది నువ్వు 1,000 చూపిస్తున్నావు, 4,000 నీ వైపు చూపిస్తున్నాయి.